నా పేరు పద్మజ అండి. ఏం చేస్తారు మేడం? నేను ఇప్పుడు ఈ ప్రజాపాలన అప్లికేషన్లో ఒక అప్లికెంట్ని ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఒక నా సమస్యను పరిష్కరించలేదు. అభయహస్తాలు 6 గ్యారంటీలు అన్నారు. అభయహస్త 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా లేదు. నా బతకడానికే గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఇక్కడ నేను అప్లికేషన్ పెట్టినని చెప్పని మెడికల్ హెల్త్ వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు. ఆ చీఫ్ సెక్రటరీ గారి నుంచి డైరెక్టర్ మెడికల్ హెల్త్ డిఎంహెచ్ఓ హైదరాబాద్ వాళ్ళంతా. నెక్స్ట్ వచ్చి ఇంటి దగ్గర అంతా పాలిక్లినిక్ పెట్టించి డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి ఇంటికాల ఆక్రమించుకున్నట్టుగా చేసి లోకల్ పోలీస్ వాళ్ళతో చితక కొట్టించేసి అనాథాశ్రమంలో పెట్టించారు. నా ఇల్లు నాకుండగా, నేను కట్టుకున్న ఇల్లు నాకుండగా నన్ను అనాథాశ్రమం పెట్టించే అవకాశం ఉందా? అటువంటిప్పుడు ఇటువంటి అధికారులు ఎందుకండి? ఎవరు పెట్టించారమ్మా? పోలీస్ వాళ్ళతో పెట్టించారు. డిఎంహెచ్ఓ వాళ్ళు. ఇదిగోండి వాళ్ళేలాగా ఇంటి దగ్గర అంతా కొట్టించేసి చితక బాధించేస్తే పన్నోడు కొట్టించేసారు, కాళ్ళు ఎరగొట్టించేసారు, చేతులు ఎరగొట్టేసేసి పిల్లలంతా రెచ్చ కొట్టించేసి పద్మాస్టర్లు అని పెట్టి స్నేహ డయాగ్నోస్టిక్ సెంటర్, స్నేహ క్లినిక్ ఇలాగా దర్జాగా దౌర్జన్యం చేసే వాళ్ళకి ఈ మెడికల్ హెల్త్ డాక్టర్స్ అంతా వాళ్ళు అండదండాలు వస్తాదు పలుకుతున్నారు. ఏమో డాక్టర్లు ప్రాణాలు పోయాలి కానీ ప్రాణాలు తీసే అవకాశాలు ఇవ్వకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా ఇల్లులంతా అద్దెలకి లీజులకి ఇచ్చి ఇల్లులంతా ఆక్రమించుకుని మొత్తం అంతా కబ్జాలు పెట్టేసుకుంటున్నారు. మొత్తం అంతా ఇల్లు కొలగొట్టడం, ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళగొట్టడం, పెద్దవాళ్ళు నిరాశ్రయించడము, ఆడవాళ్ళని ఏముందంటే వెళ్ళగొట్టించడము, వాళ్ళకి నిందలే ఇచ్చేసాము, కుటుంబ వ్యవస్థ లేకుండా చేసి పడేశారు. పెద్దవాళ్ళు ఉండకుండా, పిల్లలు ఉండకుండా, కుటుంబం నడవకుండా ఉంటున్నారు. వీళ్ళ మెడికల్ హెల్త్ ప్రతి చోట నడుస్తుంది. టెలిమెడిసిన్ అని పెట్టి వీళ్ళంతా ఏముందంటే డాక్టర్స్ అంతా ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ ఏమో ఇన్సూరెన్స్ ఉందా, పేషెంట్ అంతా రిఫరల్ బేసిస్లో వాళ్ళు పంచుకుంటున్నారు. పేషెంట్ మీరెందుకు టార్గెట్ అయ్యారమ్మా? వాళ్ళకు డాక్టర్లకు మీరెందుకు టార్గెట్ అయ్యారు? మీ ఇల్లు ఎందుకు వాళ్ళు లాక్కోవాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ అవకాశం వచ్చిందంటేనే పాత ఒక అతను హెచ్ఐవి ఎయిడ్స్కి మందులు ఇచ్చేవారు. అంతకుముందు ఆయన కేసులుండే. అప్పుడు నేను కొద్ది రోజులు వాళ్ళు మా తాతయ్య గారు ఫ్రెండ్ స్టూడెంట్ అంటే మా దగ్గరకు వచ్చారు. అది నేను ఇల్లు కొన్న ఇల్లు. అది కూడా చెప్పకుండా ఏముందంటే లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి లీజుకి తెచ్చుకున్నాడు. లీజుకి తెచ్చుకుని సబ్మిట్ చేసిన తర్వాత మా తాతయ్య గారు మా పెదనాన్నలతో మా ఇంట్లో పెద్దవాళ్ళతో మేనేజ్ చేసి అమ్మాయి భవిష్యత్తు ఉంది, చిన్నపిల్ల చదువుకున్నది, నెక్స్ట్ వచ్చి ఏముందంటేనే ఇంకో భవిష్యత్తు చేయాలి, మా మగ పిల్లలు ముగ్గురు కలిసి రావట్లేదు, ఏమీ లేదు, నా భార్య పిల్లలు కలిసి రావట్లేదు, ఏమీ లేదు, తప్పుడు కేసులు నా మీద పెట్టారు, మీకు అంతే నేను మీ అన్ని మీకు ఇస్తాను. ఇంద్రమ్మ ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరగవు. ఎక్కడికక్కడనే కట్టుబడి చేసినాము. పోలీసులు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు, ప్రజల సేవ చేస్తారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఎట్లా చూస్తారో చెప్పండి సార్. ఇది కూడా ఈ విషయంలో కూడా రీసెంట్గా కూడా మనము కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి రిపోర్ట్స్ కూడా ఇచ్చిన సరే సగం రిపోర్ట్ ఇస్తున్నారు. చూడండి, ఇదిగోండి కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో కూడా, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఏమి ఇచ్చిన సగం ఉంది. వాళ్ళ ఇల్లు ఒక చోట ఉంటుంది, తప్పుడు డాక్యుమెంట్లు రాసుకుంటారు, తప్పుడు ఇంట్లో వచ్చి దౌర్జన్యంగా ఉంటారు, వాళ్ళ దగ్గర లోన్లు తీసుకుంటారు, జల్సాలు చేస్తారు. అటువంటి వాళ్ళకి వస్తాదు పలుకుతున్నారు. చూసారా అండి? ఇదిగోండి నా దగ్గర అన్ని కూడా మున్సిపల్ వాళ్ళకు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని కూడా ఈ కోర్టులో కేసు ఉంది కదా, కోర్టు తీర్పు అయ్యే వరకు మేము వెయిట్ చేసే ఉండాలి. 2000 సంవత్సరం నుంచి 25 ఏళ్ళ నుంచి కోర్టు తీర్పు అయిపోయిందండి. నా బతుకంతా కోర్టు పోలీస్ స్టేషన్లోనే ఇలాగా మనం పుట్టడం కానీ కోర్టు పోలీస్ స్టేషన్ ఆర్డర్ల ప్రకారం ఉండవలసిన అవకాశం ఉందా చెప్పండి? ఇది మన ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది మన ప్రజా ప్రభుత్వమా? ఇదిగోండి కావాల్సింది. ఇదిగోండి కోర్టు వాళ్ళు పిలిచేసారని వాళ్ళు నా కింద పనిచేసే వాళ్ళు రాసేవారు అన్నమాట. వచ్చి కొడతారు, తిడతారు, చితకబాస్తారు. ఇదిగోండి కలెక్టర్ గారు కూడా రాశారు కమిషనర్ గారికి. వాళ్ళంతా మాట్లాడుకుని ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం అంతా ఎవరైతేనే డాక్టర్స్కి అంతానే వస్తాదు పలుకుతారు తప్ప మనం చెప్పింది ఏమైనారు కూడా వాళ్ళ ధోరణి వాళ్ళది ఉంటుంది. వాళ్ళకి జీతాలుకి వాళ్ళ ఒక హోదాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తారు తప్ప ప్రజల సంక్షేమం అనేది ఏమీ చూడరు. చూసారండి, వీళ్ళకి ఏముందంటే ఒరిజినల్ డాక్టర్స్ కూడా కాదు, డాక్టర్స్ మెడికల్ కౌన్సిల్ వీళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గర మనం పని చేస్తే మనల్ని ఉపయోగించుకుని ఏముందంటే శ్రమ దోపిడీ చేసి, ఇల్లు దోపిడీ చేసి, నెక్స్ట్ వచ్చే ముందు తప్పుడు కేసులు పెట్టుకుని మమ్మల్ని అబ్బరిష్ట పాలు చేసి హెచ్ఐవి ఎయిడ్స్ లేబర్ వర్కర్ అని చెప్పని ఇంట్లో తల్లి అల్లు కొట్టిస్తే మగ ధీరులకి మన ప్రభుత్వం
నాంది పలుకుతుందండి. ఇగో చూసారండి, వీళ్ళ పిల్లలు అంతా ఇదిగో ఆక్రమించుకుని ఉంటున్నారు. చూసారు కదా, వీళ్ళు చంపేసి అటెంప్ట్ మర్డర్లు చేసేసారనే వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇచ్చేస్తారు కార్పొరేట్ కంపెనీస్కి అన్నీ కూడా. అటువంటి వాళ్ళకి మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డాక్టర్స్ ప్రాణాలు పోసే డాక్టర్స్ అనమాట. ఆడపిల్లని రక్షించండి, ఆడపిల్లని చదివించండి అంటారు. చదువుకున్న ఆడపిల్ల నెక్స్ట్ వచ్చి ఇలాగేమో రోడ్డు పాలు చేసి పంపిస్తారండి. తెలిసిందండి, అనాథాశ్రమంలో పెట్టేది అనాథ శవాలు అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి అంతా పర్మిషన్ ఇస్తారనమాట. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అని పెట్టుకుని 2002 నుంచి యాక్ట్ వచ్చిందట, అలోపతిక్ మెడికల్ ప్రాక్టీస్ యాక్ట్ అని చెప్పని. ఇలాగేముందంటే క్లినిక్లకి, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి, ప్రైవేట్ హాస్పిటల్కి, ప్రైవేట్ డాక్టర్స్కి అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రిఫరల్ కానీ రీసెర్చ్ చేస్తారనమాట. ప్రతిదానికి ఒక రీసెర్చ్, ఆర్థోపెడిక్ రీసెర్చ్. ఇల్లును కబ్జా చేసిన డాక్టర్ పేరు ఏంది, ఆయన ఎక్కడ ఉంటాడు? డాక్టర్ కొన్ని వీళ్ళ రాశారు. డాక్టర్ శ్రీవంత్ ఆర్థోపెడిక్ క్లినిక్ అని పెట్టుకున్నారు. అతను గాంధీ మెడికల్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అక్కడ వచ్చిన ప్రైవేట్ పబ్లిక్ అంతాని వి నాగేశ్వరరావు ఫ్రెండ్స్తో బ్రోకర్తో వేరే హాస్పిటల్స్ అంతాని మళ్ళించుకునే ఆయన నంబరు, ఆయన పేరు అన్నీ ఉంది. వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకోమనుకుంది. డాక్టర్ శ్రీవంత్ ఆర్థోపెడిక్ క్లినిక్ అని పెట్టుకుని ఉన్నాడు. అతనికి డాక్టర్ శ్రీవంత్ ఎంఎస్ అంటే ఆర్థోట, ఎంఎస్ సర్జరీ, నెక్స్ట్ వచ్చి 4-5 క్వాలిఫికేషన్స్ అన్ని పెట్టుకుని వాళ్ళకి స్నేహ పాలిక్లినిక్ వేరు, స్నేహ డయాగ్నోస్టిక్ సెంటర్ వేరు. వీళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా అక్రమాలు. ఇది చిక్కడపల్లిలో, ఇదిగో చిక్కడపల్లి ఫ్లాట్ నెంబర్ 22/1. అజా ఇగో వెంకటేశ్వర స్వామి గుడి వీధి దగ్గర సార్. ఫోన్ నంబర్ ఉంది, మీరు వెళ్ళి కూడా చూసుకోవచ్చు కూడా. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ అంతా కూడా వీళ్ళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరే కాకుండా ఏముందంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళకి వెళ్ళి ఇటువంటి డైరెక్టర్స్కి అంతా కూడా పర్మిషన్స్ ఇస్తుంది అనమాట. ఇటువంటి కంపెనీలకి ఇటువంటి కంపెనీలకి పెట్టుకుని ఉంటారు. వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్లు అన్నీ పెట్టుకుని నా తప్పుడు కేసులన్నీ బాగా ఇలా కోర్టులో జడ్జిమెంట్ తెచ్చుకునే సరే చింపి పాడేస్తారు. ఇదిగోండి జీపీ ఫార్మాస్యూటికల్స్ గంగా పార్వతి అంట. గంగా లేదు, పార్వతి లేదు. అటువంటి గొల్ల కంపెనీలు పెట్టుకుని, గొల్ల సంస్థలు పెట్టుకుని. నాదేముంది, నాది 516 గజాలు రిటర్న్గా ఉంది. అందులో 170 గజాలు ఇల్లు ఉంది. ఇల్లులో నేను కట్టిందంతా ఉంది. ఉన్నది కూడా మొత్తం అంతా ఆక్రమించుకుని ఉంటున్నారు. రీసెంట్గా కూడా నేను ఇచ్చినా సరే ఏం యాక్షన్ తీసుకోరండి. ఇగో తీసుకెళ్ళే ముందంటే మెంటల్ దానా, పిచ్చి దానా అని చెప్పని మగవాళ్ళంతా చిత్తగా బాధ కొట్టేస్తారు. అదే ఆడవాళ్ళకి ఇచ్చిన గౌరవం, ఇది సన్మానం. పోలీసులు ఏం చేస్తారంటే మెడికల్ హెల్త్ హాస్పిటల్ మేము ఇన్వాల్వ్ కాదు, కొట్టిన దానికి ఏమన్నా ఉంటే మేము కేసు బుక్ చేస్తామంటారు. కేసు బుక్ చేసింది ఏమన్నా సరే సింపుల్ ఇంజరీస్, నెక్స్ట్ వచ్చి ఏమున్నాయా అని చెప్పని క్లోజ్ చేసి సివిల్ నేచర్ అని క్లోజ్ చేస్తారు. సివిల్ హాస్పిటల్ మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పని ఇలా ఒక్కొక్కరు ఏదో ఒక చిన్న సాకు చెప్పి తప్పించుకుంటారు. ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడు ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్నారు కదా, అధికారులు ఏమంటున్నారంటే ప్రతిదానికి కోర్టుకి వెయిట్ చేయాలంటున్నారు. ఇప్పుడంతా ఇదంతా కోర్టు ఆదేశాల ప్రకారం నడుస్తూ ఉన్నదా? ప్రతిదీ కూడా కోర్టు ఆదేశాల ప్రకారం అంతా వస్తున్నారా? మనం పుట్టాలంటే కోర్టు ఆధారం ఇంకా వెయిట్ చూడాలంటున్నారు. ఇగో 2000 ఇగో ఎలా కొట్టేస్తున్నారు, చూసండి ఎలా బాధేస్తున్నారు. నిన్న కూడా చూసి 1 year పాలన ఎట్లా ఉంది మరి? 1 year పాలన రోడ్డు మీద ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా అభయహస్తాలు అన్నారు, ఒక అభయహస్తాలు లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, నెక్స్ట్ వచ్చి ఆత్మీయ భరోసా అన్నారు. బతికికే భరోసా లేదండి. ఈరోజు గాల్లో రోడ్డు మీద ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి నాకు వచ్చిన పరిస్థితి ఈ లోకంలో ఏ జీవికి రాకూడదండి. అంత నన్ను హింసించారండి అధికారులే కానీ, ప్రభుత్వం కానీ, కోర్టు వాళ్ళే కానీ, పోలీసు వాళ్ళే కానీ. వాళ్ళ వృత్తి కోసము, వాళ్ళ ఒక కుటుంబం నడిపించుకోవడం కోసం ఒక అమ్మాయి జీవితానికి ఒక జీవితం లేకపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గొలుసు పీకేసుకున్నారు, నెక్స్ట్ వచ్చి చౌదీ లాగేసుకున్నారు, పన్నోడు కొట్టేశారు, కడుపులో గుద్దేశారు, నెక్స్ట్ వచ్చి కాళ్ళెర కొట్టేశారు, చేతుల కొట్టేశారు. ఇలా హింసించి ఇదండి జీవితం అండి. హింసాఖండమా ఇదండి? ఇదే శాంతియా? ఇదండి ప్రజల పాలన? జ్యోతిరావు గారు పూలే ఇప్పుడు సావిత్రిబాయి గారు ఇల్లు అని పెట్టచ్చు కదా. వాళ్ళ సమాజం ఉన్నప్పుడే ఇందిరమ్మ గారి ఇల్లు అని ఎందుకు పెట్టవలసి వచ్చింది? నెక్స్ట్ చంద్రమ్మ గారి బంగ్లాని ఇవ్వచ్చు అని పెట్టాలి కదా. మరి పేద
పేదలకంతా కూడా ఎందుకు పెట్టట్లేదు? ఇందిరా మిలియన్ ఎందుకు పెడుతున్నారు? చంద్రమ్మ గారు అని బంగ్లా పెట్టచ్చు కదా. అంటే అలా ప్రభుత్వం కాబట్టి ఆ పథకాల పేర్ల మీద పెట్టుకునే అధికారం ఆ పార్టీకి ఉంటుంది కదా. అవన్నీ కూడా కోర్టు ఇవన్నీ పెట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చిందా కోర్టు వాళ్ళు? ఆదేశాలు ఉన్నాయా? కోర్టు ఆదేశాలు ఇచ్చినాయా వాళ్ళు? రేవంత్ రెడ్డి సర్కార్ది ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి సర్కార్కి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2000 ఎప్పుడు స్టార్ట్ చేశారో 2019 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి నేను ప్రజాపాలన ప్రజా దర్బార్ పెట్టిన దగ్గర నుంచి నేను వచ్చి ఈ మెడికల్ హెల్త్ పెయిన్ తీసుకోమన్నా సరే ఇప్పటికీ నా విషయంలో ఏమీ తీసుకోలే. ఇక్కడ ఏముంది హ్యూమన్ వెల్ఫేర్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి వెహికల్ మీద తీసుకెళ్ళి ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు కదా చెన్నారెడ్డి గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే నన్ను ఇంట్లోని కూలగొట్టి ఇల్లు కూలగొట్టి దర్వాజా అటెంప్ట్ మర్డర్ చేసిన వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడ కమిటీ మెంబరు. ఆయన చూసి నేను ఏం సార్ చిక్కడపల్లిలో మీరు ఉన్నారు కదా, అక్కడ పోలీస్ చిక్కడపల్లిలో ఇప్పుడు ఉన్నారు ఏం సార్ అంటే మీరు అక్కడ ఎస్ఐగా చేశారు కదా, ఆ రోజు నాకు యాక్షన్ తీసుకుని నేను ఈ పరిస్థితికి రాకోను కదా అంటే ఆయన నవ్వు ఊరుకున్నారు తప్ప ఏమన్నా కానీ నీకు ఏమన్నా కోర్టే పరిష్కారం అని చెప్పని ఆయన ఏమనలేదు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చెన్నారెడ్డి గారు నీ విషయంలో నేను చేయలేనమ్మా, నాకేం చేయదలుచుకోలేదు, రాదుకు నా వల్ల కాదు, ఏమన్నా సరే నువ్వు వెంకటరెడ్డి గారితో మాట్లాడుకో, ఆయన కమిషనర్ గారు నీకు అన్ని చూసేదంతా ఆయన అని చెప్పారు. ఇలాగా తప్పించుకుంటున్నారు అధికారులు. ఐఏఎస్ ఆఫీసర్ ఆమె కూడా హ్యూమన్ వెల్ఫేర్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి కబ్జా పెట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరో మణికంఠట ఆయన తీసుకొచ్చి ఇతను ఓనర్ అన్నట్టు, అతను స్టూడెంట్, ఆ స్టూడెంట్ హాస్టల్లో ఉండే అతనికి ఫీజు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏముందంటే దర్జాగా బతుకుతున్నారు. అని ఇల్లు ఎక్కడ? ఈ డాక్టర్ శ్రీవంత్, ఇగోండి శ్రీవంత్ ఆర్థోపెడిక్ క్లినిక్ వేరు, నెక్స్ట్ వచ్చి డయాగ్నోసిస్ సెంటర్ వేరు, వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఏముందంటే స్నేహితులు ఏముందంటే దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. అటువంటి వాటికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోవాలా. నన్ను కొట్టి ఇక్కడికి వచ్చి నేను ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చానని చెప్పని చిత్త కొట్టి ఏముందంటే గల్లా పట్టుకుని పిసికేశాడు. చచ్చిపోయినా మళ్ళీ నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చానని చెప్పానంటే మెడికల్ హెల్త్ వాళ్ళు ఇమ్మడి అప్పుడు ఇదంతా రిపోర్ట్ వేశారు. రిపోర్ట్ వేసిన దానికి కూడా ఇప్పటికీ పరిష్కారం లేదు. ఇప్పుడు కూడా కలెక్టర్ గారి దగ్గర పరిష్కారం లేదు. కోర్టు నేను చచ్చిపోయిన తర్వాత ఆర్డర్ ఇస్తుందా? కోర్టులో మా ఆఫీసర్స్ ప్రభుత్వం చచ్చిన వాళ్ళకని బతికే వాళ్ళకి కాదు. ఏంటంటే జీవితము ఏముందంటే బతికి ఒక సమస్య అయిపోయిందండి. అమ్మా నీ పేరేం పేరు? సావిత్రి. ఎందుకు వచ్చావమ్మా ఇక్కడ ప్రజాభవన్కి? 2 సంవత్సరాల ముందు నేను ఇల్లు కోసం అప్లై చేసిన, నాకు ఇల్లు ఇంకా రాలేదు. వెరిఫికేషన్ అయింది, అయితే వస్తుందమ్మా ఒక 8 డేస్లో అన్నారు, రాలే. 2 నెలలు అవుతుంది వెరిఫికేషన్ అయ్యి. అయితే కూడా తిరుగుతున్నాం మేము. ఇంకా అది కొత్తది చెప్తున్నారు, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మీకు వస్తుంది అంటే నాకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు నేను మా ఆయన నాకు పాప, ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు అంటున్నారు మీ అమ్మ దాంట్లో నుంచి కట్ చేస్తేనే మీకు ఇట్లా వస్తుంది, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది అని. ఏం గ్యారంటీ ఉంది మాకు రేషన్ కార్డు తెల్లదే వస్తుందని? అది ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవాలి, కొత్త ఇండ్లు కూడా దానికి కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా, మరి చేసుకున్నావా? చేసుకున్నా. అది కూడా వస్తుంది అంటున్నారు, వస్తలేదు మెసేజ్. అది దానికి కూడా మేము ఎంత పైసలు పెట్టుకుని తిరుగుతున్నాము. చిన్న పాప ఉంది నాకు, 7 నుంచి 7 తిరగాలి నేను. అది ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తే వాళ్ళంటే రేషన్ కార్డు ఉంటేనే వస్తుందమ్మా మీకు, లేకపోతే రాదు, క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. మరి నేను రేషన్ కార్డు కోసం గురించి ఇంకా 7 తిరగాలి. అంటే నువ్వు చెప్పలేవా అమ్మ? మరి ఇప్పుడు మాకు రేషన్ కార్డు నా పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు నాకు కొత్త రేషన్ కార్డు కావాలి కదా, అందుకే అప్లికేషన్ పెట్టుకున్నా అని చెప్పలేకపోయినావా? చెప్పినా నేను. అయితే మీరు అది మీ ప్రాబ్లం అమ్మా, మీరు ఏమైనా చేసుకోండి, ఇల్లు వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇల్లు వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది, మీకు రేషన్ కార్డు కావాలి, ఇంపార్టెంట్ ఉంది అంటున్నారు వాళ్ళు. అంటే ఎక్కడ ఉంటావా నువ్వు? నేను బంజారాస్ రోడ్ నెంబర్ 10 ఉన్నాను. రోడ్ నెంబర్ 10. ఏం చేస్తారమ్మా? నేను ఇల్లులో పని చేస్తా, బంగ్లాలో వెళ్ళి పని చేస్తా. చిన్న పాప ఉంది, పక్కన వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్తాను నేను పాపకి. మా ఆయన ఎట్లా తాగుతాడు, 7 తిరగాలి నేను. అన్ని దానికి పైసలు కావాలి. గవర్నమెంట్ అంటే ఇలా తిరుగు అంటున్నారు, 7 తిరగాలి మేము. సో మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఫామ్ నింపించారా? అందులో రేషన్ కార్డు లేదని కూడా నింపారు కదా? వేసినాము, ఇంకా దాన్ని కూడా ఏం రిప్లై రాలేదు. వేసినాం నేను కూడా, అది ఏం రాలేదు. వస్తారంటున్నారు, పర్ వస్తలేదు అది మెసేజ్ ఏమో. వెరిఫికేషన్ కూడా అయింది, ఫోటో కూడా తీసుకెళ్ళినారు. ఇంకా అది కొత్త మాట అంటున్నారు, రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు దాని గురించి 7 తిరగాలి మేము. అది ఉంది బాధ.
ఇప్పుడు మరి నీకు 6 గ్యారంటీల పథకము ఈ ప్రభుత్వం పెట్టింది కదా, ఈ పథకాలలో నీకు ఏమేమి పథకం వచ్చిందమ్మా? ఏం రాలేదు, ఏం రాలేదంటే ఏం రిప్లై వస్తలేదు గవర్నమెంట్ గురించి. ఇప్పుడు నీకు గ్యాస్ మాపైందా? ఏం కాలేదు, కరెంట్ బిల్ కూడా ఏం మాఫ్ కాలేదు. అది కరెంట్ బిల్ ఓనర్ వాళ్ళు అట్లనే తీసుకుంటున్నారు, అన్ని అట్లనే ఉంది. ఏం 2500 అన్న వస్తున్నాయి, ఏం వస్తలేదు, అది కూడా అన్నీ వస్తలేదు. చాలా మందికి వస్తలేదు, అది చాలా తక్కువ మందికి వస్తున్నాయి పైసలు, కొన్ని మందికి వస్తూనే లేదు. నేను అన్నీ చేసినప్పుడు ఏం రిప్లై లేదు గవర్నమెంట్ గురించి. మరేందమ్మా ఎట్లా చూడాలి ఈ ప్రభుత్వాన్ని? ఇప్పటికి దాదాపుగా 15 నెలలు కావాలి. చూసుకుంటేనే ఓట్లు వేస్తారు, ఓట్లు కంటే ఇల్లుకి వస్తారు. ఇప్పుడు మన ఇల్లు వస్తుందన్నమాట, మేము గరీబ్ వాళ్ళం అందరూ తిరుగుతున్నాము, మాకు ఏమి రిప్లై ఇస్తలేము. ఓట్లు కంటే ఇల్లు వచ్చి తిరుగుతారు, ఓట్లు వేయండి అమ్మా అని అప్పుడు తిరుగుతారు. ఈ టైంకి ఎందుకు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ వాళ్ళు? అది ఉంది మెయిన్. ఇప్పుడు నీకు ఒక ఇల్లు మంజూరు అయితే అయింది. సో ఇప్పుడు నీకు కొత్త రేషన్ కార్డు కావాలి, అది వైట్ కార్డు కావాలి, తెల్ల రేషన్ కార్డు అంటారు. ఆ రేషన్ కార్డు లేకపోతే కొట్టేస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్పిరా? చెప్పినారు, అదే చెప్పినారు. కట్ చేసేస్తాము, మీరు ఏమైనా చేసుకొని రేషన్ కార్డు చేస్తేనే వస్తుంది, లేకపోతే కట్ అయిపోతుంది అమ్మా అంటున్నారు వాళ్ళు. మరి మీరేమంటారు అమ్మా దీనికి? ఏం సార్ ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంకా కొత్త టెన్షన్ ఇచ్చేసినారు గవర్నమెంట్ మాకు, ఇంకా రేషన్ కార్డు అయితేనే వస్తారు అంటున్నారు. దాని గురించి తిరగాలి ఇంకా మేము, ఏం చేయాలి? అదే ఉంది, ఇంకేం లేదు సార్. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి సార్ పాలన? ఏం చేయాలి అదే చెప్తున్నాం మేము సార్కి, కొంచెం మాకు సపోర్ట్ చేయాలి. కొత్త రూల్స్ తీస్తున్నారు సార్, ఆ రూల్స్కి మీరు ఏమైనా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఆ రూల్స్కి మేము ఫాలో చేయాలంటే కాదు, మాకు గరీబ్ వాళ్ళకి అన్ని దానికి పైసలు కావాలి. ఆ గరీబ్ వాళ్ళ దగ్గర పైసలు ఏ నుంచి తీసుకొని పని చేస్తేనే మా దగ్గరికి పైసలు వస్తాయి. అసలు పైసలే మేము గవర్నమెంట్కి వేస్తే మేము తినాలి, ఏంది ఎట్లా బతకాలి మేము? అది ఉంది బాధ. రేవంత్ రెడ్డి సర్కార్కు కేసీఆర్ సర్కార్కు తేడా ఏంటమ్మా? కేసీఆర్ టైంలోకి ఇట్లా కరెంట్లు నీళ్ళు ప్రాబ్లంలు ఏం రాకుంటుంటే మేము చూస్తున్నాం. ఇప్పుడు కరెంట్లు తీసేస్తున్నారు, నల్లకి ఇప్పుడు 5 రోజులకి ఒక్కసారి నల్ల వస్తుంది మాకు. ఎట్లా ఉండాలి మేము? నల్ల రాకపోతే నీళ్ళు లేకపోతే మేము ముందు పైన ఎండాకాలం ఉంది, ఏడాడని తిరగాలి మేము. బోరింగ్లో వెళ్ళి పక్కన వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతున్నాం మేము. ఏం చేయాలి చెప్పండి సార్? మేము అంటే అక్కడ ఉన్న అధికారులు ఉంటారు కదమ్మా, ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, లేకుంటే మేయర్గా అదే కార్పొరేటర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా వాళ్ళు ఏం పట్టుకుంటలేరు. వాళ్ళు కార్పొరేటర్ అంటే వాళ్ళు లోపల పైసలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాబ్లం చేసుకుంటున్నారు. మేము గరీబ్ వాళ్ళు ఎవరికైనా పైసలు ఇవ్వాలి, ఎవరెవరి దగ్గర అని తిరగాలి. మా దగ్గర పైసలు ఉంటే మేము కూడా తినిపించుకుంటాము. ఇప్పుడు కార్పొరేటర్లు అంటే వాళ్ళు పైసలు లోపల తినుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. మా దగ్గర పైసలు లేదు సార్. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం రేవంత్ రెడ్డి? ఏం లేదు సార్, మీరు గరీబ్ వాళ్ళకి మంచిగా చూసుకుంటే మేము సపోర్ట్ చేస్తాము, లేకపోతే మీరు ఓట్ టైం కూడా మేము ఓట్ వేయము.